నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాడు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేపట్టి ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెల్లడి. వైసీపీ ప్రభుత్వం పేదల కోసం చేసేది గోరంతా, చెప్పుకునేది కొండంతా. టీడీపీ పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ ఖుద్దూస్ ఆరోపణ. ఆడపిల్లను రక్షించుకోవటం, చదివించటం తల్లిదండ్రుల ప్రథమ బాధ్యత. సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ వెల్లడి. పట్టణంలోని ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు తొలగించి మెరకలు వేయించుకోకపోతే పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిమానా విధిస్తాం. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు. నాడు ప్రతిపక్ష నేతగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ, నేడు ముఖ్యమంత్రిగా హామీలు అమలు చేసిన తీరును ప్రజలకు వివరిస్తూ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 3 ఏళ్లు పూర్తయినట్లు శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రమంతటా ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ఆయనకు మద్దతుగా పాదయాత్ర విశిష్టతను తెలియజెప్తూ నియోజకవర్గంలో భారీ పాదయాత్ర చేపట్టినట్లు స్పష్టం చేశారు. నాడు జగనన్న చేసిన పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను కలిసి ప్రజల ప్రతి విజ్ఞప్తిని, వినతిని మేనిఫెస్టోగా మలిచి అధికారం వచ్చిన 16 నెలల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టేలా అమలు చేసిన తీరును వివరించారు. ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరిసిందని, జగనన్నకు తోడుగా మేమున్నామని ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తున్నట్లు వెల్లడించారు. మండలంలోని అంగలకుదురు గ్రామం నుండి ప్రారంభమైన పాదయాత్ర కోపల్లె, గుడివాడ, కొలకలూరు గ్రామాల్లో కొనసాగింది. అడుగడుగున వైసీపీ నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు, ఆయా గ్రామాల ప్రజానీకం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు దుశ్శాలువ, పూలమాలలు, గజమాలలతో సాదర స్వాగతం పలికారు. జనప్రవాహంలా పాదయాత్ర మద్దతు ర్యాలీ మధ్యాహ్నం నుండి రాత్రి వరకు కొనసాగింది. కార్యక్రమంలో యార్డు చైర్మన్ ఎలవర్తి గీతాదేవి, వైసీపీ మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, వైసీపీ పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు, డాక్టర్ రియాజ్ ఖాన్, కటారి హరీష్, తట్టుకుళ్ల అశోక్ యాదవ్, అక్కిదాసు కిరణ్, శానంపూడి రఘురాం రెడ్డి, సౌపాటి కిరణ్, గుంటూరు కోటేశ్వరరావు, బుర్రల దుర్గా, కాకి దేవసహాయం, షేక్ దుబాయ్ బాబు, మొగల్ అహ్మద్, పెసర్లంక రమణ, అడుసుమల్లి శ్రీను, గంపల శివనాగేశ్వరరావు, మైలా భాను, డి చెన్నకేశవులు, సంగూరి బుజ్జిబాబు, పలువురు పార్టీ నేతలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పాదయాత్ర 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రని ఈ రాష్ట్రంలో చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు అందరం ఎందుకు పాదయాత్ర చేస్తున్నామంటే పాదయాత్రకి అర్థం, నిర్వచనం ఇది చాలా ఇంపార్టెంట్. అధికారంలో రావటం కోసం, జన సమస్యను తెలుసుకోవటం కోసం, జనం నుంచి తమ యొక్క ప్రభుత్వం వచ్చినాక మాకు ఇలా ఉంటే బాగుంటుంది అని పాదయాత్ర ద్వారా ప్రజలను కలిసి ఈ రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెళ్ళు కానీ, అన్నాదమ్ములను కానీ, అవ్వాతాతలను కానీ, సంఘాలను కానీ, వివిధ సంఘాలని, కుల సంఘాలని అన్నిటినీ కలిసి వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకున్న అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. 3648 కిలోమీటర్లు ప్రజల సమస్యను తెలుసుకున్నారు. ఆ ప్రజల సమస్య నుంచి మేనిఫెస్టోని తయారు చేశారు. అది నాడు
నేడు ఏదైతే ప్రజలు పాదయాత్రలో సూచించారో ఇలా అయితే బాగుంటుంది, ఇలా చేస్తే మా జీవితాలు బాగుంటాయి, నువ్వు అధికారంలోకి వచ్చినాక మాకు ఇలా చేసి పెట్టయ్యా అని ప్రజలు ఏమైతే కోరుకున్నారో ఆ ప్రజలు ఇచ్చిన ప్రతి సమస్యని, ప్రతి విజ్ఞాపనని ఈరోజు నేడు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఈ 16 నెలల కాలంలో పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ఈరోజు నెరవేర్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జనం కోసమే పుట్టినవాడా నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, జనం బాటనే పట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ప్రజల మనిషివి, ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాణివి, జనం కోసమే, జనం కోసమే, జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా, గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ తోరు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు, గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, తిన్నారే, 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 ఆ పేదెవరు, నిన్న పేదెవరు, జనం బాటనే పట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ప్రజల మనిషివి, ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాణివి, జనం కోసమే, జనం కోసమే, జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. రాష్ట్రంలోని పేదల కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తోంది గోరంత అయితే చెప్పుకునేది కొండంతగా ఉందని టీడీపీ పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ ఖుద్దూస్ ఆరోపించారు. టీడీపీ హయాంలో పేదల కోసం నిర్మాణం చేసిన ఎన్టీఆర్ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం టీడీపీ శ్రేణులు పట్టణంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయం నుండి ర్యాలీగా తరలి వెళ్లి టీడీపీ శ్రేణులు గాంధీ చౌక్లో నిరసన తెలిపారు. పట్టణంలో పేదల కోసం గత ప్రభుత్వం నిర్మాణం చేసిన ఎన్టీఆర్ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడంలో వైసీపీ ప్రభుత్వం కనబరుస్తున్న మొండి వైఖరిని తప్పుబట్టారు. నిర్మాణమైన 2000 ఇళ్లను ఇవ్వకుండా నియోజకవర్గం అంతా 24,000 ఇళ్లు ఇస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి మోసపూరితమైన వాగ్దానాలు, ముద్దులు మినహా ప్రజలకు వరగబెట్టిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కరోనా కట్టడిలోనూ పేదలకు ఇళ్లు పంపిణీ చేయడంలోనూ వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. తక్షణం పట్టణంలో నిర్మితమైన ఎన్టీఆర్ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో టీడీపీ గుంటూరు పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తిని జయలక్ష్మి, కేసన కోటేశ్వరరావు, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, కుదరవల్లి శ్రీను, కావేటి సామ్రాజ్యం, పెదబాబు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, మల్లవరపు విజయ్, బొబ్బిళ్లపాటి ప్రసాద్, జొన్నాదుల మహేష్, రాజేంద్ర ప్రసాద్, కోపల్లె శ్రీను, డి రమాదేవి, వెంకటరమణ, కె రమాదేవి, రమ్య, బి అరుణ, జెట్టి రేణుక, టి ప్రసాద్, కంచర్ల రాజు, ఇర్ఫాన్, జిలానీ, వై శివ తదితరులున్నారు. పేదలకు ఇవ్వాల్సిన గృహాలు పేదలకే ఇవ్వాలి, పేదల స్థలం పేదలకే ఇవ్వాలి అని చెప్పేసి మేమంతరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో కట్టించిన ఇళ్ళని ఇప్పుడు ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఏంటో మాకు అర్థం కావట్లేదు. ప్రజా సొమ్ముతోనే ఆ బిల్డింగ్లు కూడా కట్టడం జరిగింది. మరి అక్కడ 848, ఇక్కడ ఒక 1200, మొత్తం 2000 గృహాలు, 24,000 ఇస్తామని చెప్తున్న ఈ ప్రభుత్వం ఆ 2,000ని ఎందుకు తీసి పక్కన పెట్టిందో సమాధానం చెప్పాలి. పేదలకు సంబంధించిన గృహాలు పేదలకు వెంటనే ఇవ్వాలి, వాళ్ళకి ఇస్తామన్న స్థలాలు వాళ్ళకి ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా దీన్ని ఈ రోజున డిమాండ్ చేస్తూ మేమందరం ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పేదల కోసం ఎక్కడికైనా వెళ్ళే పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదల కోసం వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే సహించలేని పార్టీ తెలుగుదేశం పార్టీ. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాతి, పేదల కోసం ఏదైనా చేయడానికి ముందుండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ ప్రభుత్వంలో కట్టించిన ఇళ్ళు వెంటనే ఇప్పుడు టిట్కో ఇళ్ళు పేద ప్రజలకి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ మేము ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. వాడల వీధుల గ్రామాల నియోజకవర్గాల వైడిగా 3 సంవత్సరాలు దాటిపోయింది. ప్రజా సంకల్ప యాత్ర అనే పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో ర్యాలీల కార్యక్రమం చేపట్టారు. ఏం సమాధానం చెప్తారు ప్రజలకు అని చెప్తున్నా. 3 సంవత్సరాల క్రితం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో, ఆలపాటి రాజేంద్ర గారి నేతృత్వంలో తెనాలి నియోజకవర్గంలో, తెనాలి పట్టణంలో ముఖ్యంగా ఇక్కడ పెదరావుడి దగ్గర 848 ఫ్లాట్లు, జ్యోతిబా పూలే కాలనీలో 1200 ఫ్లాట్లు సంపూర్ణంగా గృహప్రవేశాలు కూడా పూర్తి చేసినట్టు ఇల్లును కూడా కనీసం పేదోడికి నువ్వు ఇయ్యలేదంటే ఏంది నీ ప్రభుత్వం, నీ పరిపాలన అని చెప్పేసి అడుగుతున్నాం. ఆడపిల్లలను రక్షించుకోవటం, చదివించుకోవటం తల్లిదండ్రుల ప్రథమ కర్తవ్యమని సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ వెల్లడించారు. శుక్రవారం స్థానిక చిన్నరావూరులోని అంగన్వాడీ కేంద్రం నందు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్, సిడిపిఓ గీతాంజలి పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలందరూ సమానమేనని వెల్లడించారు. ముఖ్యంగా ఆడపిల్లలను ఎటువంటి వివక్ష లేకుండా పెంచాలని పిలుపునిచ్చారు. మహిళలు నేడు అన్ని రంగాలలో పురుషుల కంటే ఉన్నతంగా రాణిస్తున్నారని గుర్తు చేశారు. అనంతరం అక్టోబర్ నెలలో ఆడపిల్లలను కన్న తల్లులకు స్వీట్స్ ఇచ్చి మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సుచిత్ర, పలువురు అంగన్వాడీలు పాల్గొన్నారు. We are celebrating the birth of girl child. This 4 girl child born in last month or this month, we are celebrating their birth. This is under Beti Bachao Beti Padhao program. So it literally means saving the girl child and giving them the opportunity to learn, to take the education. So as you all know, for a society it is very important that every girl child go to the school, they learn and they make some career. So that's why this is the initiative of the government of India, and Prime Minister to every girl child should read, every girl child should be saved, and there should not be infanticide. No girl child should be killed or died in her birth years. So it is very important. So as per the direction of Collector Sir, we are celebrating this. గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమంలో భాగంగానే ఈరోజు పుట్టిన ఆడపిల్లలకి వేడుక అనేది చేయమన్నారు మన జిల్లా కలెక్టర్ గారు. అందుకని దానిలో భాగంగానే ఈరోజు ఈ అక్టోబర్ నెలలో పుట్టినటువంటి ఆడపిల్లల తండ్రుల్ని ముఖ్యంగా వాళ్ళకి స్వీట్స్ ఇచ్చి వాళ్ళ ఇళ్లలో మొక్కలు పెట్టి వాళ్ళని గౌరవించాలని, వాళ్ళు హెల్తీగా ఉండాలనే ఆకాంక్షతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 8వ తేదీలోగా దీపావళి టపాసుల విక్రయ కేంద్రాల ఏర్పాటుకు నిర్వాహకులు దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ కె రవిబాబు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 14వ తేదీన దీపావళి పండుగను పురస్కరించుకొని పట్టణంలో టపాసులు విక్రయించే షాపుల యజమానులు అనుమతి కోసం 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. మున్సిపల్ రెవెన్యూ ఫైర్ అనుమతులు విధిగా తీసుకోవాలని వెల్లడించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా టపాసుల విక్రయాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ దీపావళికి ఈ క్రాకర్స్ రిటైల్గా అమ్ముకునేదానికి మనకు మొన్న సబ్ కలెక్టర్ గారి కార్యాలయంలో సబ్ కలెక్టర్ గారి అధ్యక్షతన హోల్సేలర్ అండ్ రిటైల్ వాళ్ళతో మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో రేపు 8వ తేదీ నుంచి వాళ్ళకి అందరికీ కూడా దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయంలో కానీ లేకపోతే సబ్ కలెక్టర్ కార్యాలయంలో కానీ తీసుకోవడం జరుగుతుంది. దీనికి మున్సిపాలిటీ ట్యాక్స్, అలానే రూరల్ ఏరియా అయితే పంచాయతీ వాళ్ళకి కట్టాలి, అదేవిధంగా ఫైర్కి సంబంధించి వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి, రెవెన్యూకి సంబంధించిన ట్యాక్స్ దానికి సంబంధించినటువంటి ఫీజు ఉంటుంది. ఈ 3 రకాల ఫీజులు చెల్లించి డేటా తొందరగా ఇచ్చేస్తే ఈ డేటానంతా కూడా సంబంధిత పోలీస్ స్టేషన్కి పంపించి వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, వాళ్ళ యొక్క వ్యక్తి ఏంటి అనేది కూడా పూర్వపరాలు కూడా విచారణ చేసుకొని ఈ జాబితానంతా కూడా సబ్ కలెక్టర్ గారు పంపించడం జరుగుతుంది. అక్కడ ఆయన పరిచయం అన్నీ కూడా రికార్డు అంతా వెరిఫై చేసి వాళ్ళు ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ తెలుసుకొని వాళ్ళందరికీ కూడా మనకు సబ్ కలెక్టర్ గారు లాటరీ ద్వారా చేసి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా రేపు 8వ తరగతి నుంచి 8వ తారీఖు నుంచి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ నెల 8వ తేదీన స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అంతర్జాతీయ నృత్య కళాకారిణి శోభానాయుడు సంతాప సభ నిర్వహిస్తున్నట్లు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షుడు ఎం సత్యనారాయణ శెట్టి వెల్లడించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ విడుదల చేసి వివరాలు వెల్లడించారు. యావత్ భారతదేశాన్ని తన నృత్య ప్రదర్శనలతో అలరించిన శోభానాయుడు సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నాట్యంలో గొప్ప గుర్తింపు సాధించిందని పునరుద్ఘాటించారు. తెనాలిలో కూచిపూడి కళాకారులు 100 మందికి పైబడి ఉన్నారు కనుక పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున శోభానాయుడు సంతాప సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్, పలువురు మంత్రులు హాజరు కానున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా 100 మంది కూచిపూడి నృత్య కళాకారులచే నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో గరికపాటి సుబ్బారావు, బుర్రా జయలక్ష్మి, ఆరాధ్యుల వెంకటేశ్వరరావు, తులసి, వసంత, సునీత, అరుణ, శ్రీనివాసరావు, లక్ష్మణరావు, బడుగు మోహన్ రావు, డివి సుబ్బయ్య, బి సునీత తదితరులు ఉన్నారు. శోభానాయుడు గారి సంతాప సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె అంతర్జాతీయ నృత్య కళాకారిణి శోభానాయుడు గారికి నివాళులు అర్పించాలి అని మా తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అందరం కూడా ఏకగ్రీవంగా ఆలోచించి ఒక గొప్ప కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఎల్లుండి ఆదివారం ఉదయం 10 గంటలకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరగబో సంతాప సభకు ముఖ్య అతిథులుగా అన్నగారు, మన ప్రీతమ నాయకులు తెనాలి శాసనసభ్యులు శ్రీ అన్నావర్తిని శివకుమార్ గారు వారు ఏం చేస్తూ ఉన్నారు కనుక ప్రేక్షక మహాశయులందరూ కూడా ఈ సంతాప సభకు ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. 8, 11, 20 ఆదివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రముఖ నర్తకీమణి, అంతర్జాతీయ నర్తకీమణి పద్మశ్రీ శోభానాయుడు గారి వర్ధంతి సభ ఇక్కడ జరపడానికి నిర్ణయించుకున్నాం. కాబట్టి మన కళాకార సంఘ సభ్యులందరూ కూడా రామకృష్ణ కవి కళాక్షేత్రానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆడపిల్ల పుట్టడం గొప్ప వరమని, ఆడపిల్లలను రక్షించుకొని గొప్పగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దుదామని డాక్టర్ బి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సుల్తానాబాద్లోని ఐసీడీఎస్ సెక్టర్ 2 ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ బి శ్రీనివాసరావు పాల్గొని ఆడపిల్ల పుట్టుక ప్రాముఖ్యత వివరించారు. ఆడపిల్లలు అన్ని రంగాలలో ఉన్నతంగా రాణిస్తున్న వైనాన్ని గుర్తు చేశారు. తల్లిదండ్రులు ఆడబిడ్డ పుట్టిందనే వివక్షతను విడనాడాలని పిలుపునిచ్చారు. అనంతరం అక్టోబర్ నెలలో పుట్టిన ఆడబిడ్డల తల్లులకు ఊయల, నూతన వస్త్రాలు బహుకరించి మిఠాయిలు మొక్క అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్
సూపర్వైజర్ జి విజయలక్ష్మి, ఆరోగ్య విస్తరణాధికారి ఏ బాలచంద్రమౌళి, సచివాలయ అడ్మిన్ పి రాజ్ కుమార్, మహమ్మద్, జరీనా, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆడపిల్లలు లేదా స్త్రీ ఏ విషయంలో కూడా తక్కువ కాదు అనే కాన్సెప్ట్ మీద ప్రతి గవర్నమెంట్ కూడా, ముఖ్యంగా మన ఏపీ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఆడపిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి దాంట్లో కూడా ఒక వీళ్ళకి ఎక్స్ట్రా రిజర్వేషన్ కల్పిస్తూ ఆడపిల్లలు కూడా ఏ విషయంలోనూ తీసిపోరు, ప్రతి దాంట్లో ముందుండాలి అనే ఆలోచన చేస్తూ వీళ్ళకి ఎక్స్ట్రా పర్సంటేజ్ ఇచ్చుకుంటూ ప్రతి దాంట్లో కూడా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఆడపిల్ల అని చెప్పేసి ఎవరు కూడా ఏ విధమైన దిగులు పడకుండా అయ్యో ఆడపిల్ల పుట్టింది అనే విషయాన్ని మర్చిపోండి. మీరు ఆడపిల్లలే మన దేశానికి కూడా వెన్నెముకగా నిలుస్తూ ప్రతి విషయంలో ముందంజ వేస్తున్నారు. పురుషులతో పోటీ పడటమే కాదు, పురుష సమాజాన్ని కూడా దాటిపోతూ ప్రతి విషయంలో కూడా పురుషుల కంటే కూడా ముందంజలో ఉంటున్నారు. ఈ అక్టోబర్ నెలలో పుట్టిన ఆడపిల్లలకు శుక్రవారం మహాలక్ష్మి అనే ఉద్దేశంతో ఆడపిల్ల పుట్టడం చాలా గొప్ప వరం అనే ఉద్దేశంతో వారి తల్లిదండ్రులను అభినందించడం జరిగింది. అలాగే వాళ్ళకి సన్మానించి ఆడపిల్ల యొక్క విశిష్టతను తెలియజేస్తూ అంగన్వాడీ సెంటర్లో ఆడపిల్లను కూడా మగపిల్లవాడితో సమానంగా అంగన్వాడీ కేంద్రంలో చక్కగా జాయిన్ చేసి వాళ్ళ అభివృద్ధికి పునాదులు వేస్తారని తల్లిదండ్రులకు మోటివేట్ చేసి మంచిగా ఒక మొక్కను వాళ్ళకి ప్రజెంట్ చేసి ఆ మొక్కను పాప గుర్తుగా నాటాలని మేము తెలియజేయడం జరిగింది. పట్టణంలోని ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు తొలగించి మెరకలు వేయించుకోవాలని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సుల్తానాబాద్ ఎదురుగా గల ఆలపాటి నగర్లో పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో భాగంగా ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఏ రామచంద్రరావు పాల్గొని మాట్లాడారు. ఆలపాటి నగర్లో ఉన్నటువంటి ఇళ్ల కంటే ఖాళీ స్థలాలు అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఖాళీ స్థలాల్లో భారీగా పిచ్చి మొక్కలు పెరిగి వర్షపు నీరు చేరి దోమల వ్యాప్తికి కారణమవుతున్నట్లు ఆరోపించారు. అంతేగాక ఆయా ప్రాంతాలను పందుల ఆవాసంగా చేసుకుని రోత పుట్టిస్తున్నట్లు స్పష్టం చేశారు. కావున సంబంధిత స్థల యజమానులు ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు తొలగించి మెరకలు వేయించుకోవాలని పిలుపునిచ్చారు. లేకుంటే వాటిని తొలగించి భారీగా జరిమానా విధిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో కె సూర్యవర్ధనరావు, ఏ రామారావు, షేక్ బాజీ హుసేన్, వై లక్ష్మీనారాయణ, హార్టికల్చర్ ఆఫీసర్ ఎస్ శేషుబాబు, ఆలపాటి నగర్ వాసులు ఎన్ సామ్రాజ్యం, డి చంద్రకుమారి, టి సాంబశివరావు, కె వినయ్, మలేరియా విభాగం సిబ్బంది ఎన్ ప్రసన్నబాబు, టి సైదులు, ఎం రత్నాకరరావు తదితరులు ఉన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని ఆలపాటి నగర్లో ఒక ప్రత్యేక స్పెషల్ శానిటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఈ వార్డులో మేము గమనించింది ఏంటంటే ఏరియా మొత్తంలో ఖాళీ స్థలాలు ఎక్కువ ఉన్నాయి. ఖాళీ స్థల యజమానులు ఎక్కడో ఉంటున్నారు. వాళ్ళందరూ రెస్పాండ్ కావాలి. ఆల్రెడీ మేము నోటీసులు ఇచ్చాము, వాళ్ళకి తెలియచేసాం ఫోన్ల ద్వారా, అయినప్పటికీ కూడా రెస్పాండ్ కాలేదు. అందువల్ల ఈరోజు ఏం చేశామంటే ఆ ఏరియాల్లో ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడ బోర్డులు పెట్టాం. పురపాలక సంఘానికి ఈ స్థలం చెందుతుంది అనే బోర్డులు పెట్టాం. యజమానులు ఇప్పటికన్నా ఎక్కడున్న హైదరాబాదు వేరు ఊళ్ళో కనుక ఉంటే బయటకు వచ్చేసి పురపాలక సంఘానికి కోఆపరేషన్ చేయండి. మీ అంతటి మీరు బాగు చేసుకుని మెరకలన్నా తోలించుకోండి. లేదు పురపాలక సంఘానికి సహకరిస్తే మేము బాగు చేస్తాం, మీరు మున్సిపాలిటీకి వచ్చి పెనాల్టీ కట్టండి. ఇక్కడ మున్సిపాలిటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ కోవిడ్ కారణంగా 7 నెలల నుంచి పని ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం తగ్గిన ఇదిగో మున్సిపల్ ఉద్యోగుల్ని మేము అధికారులను అడగటం జరిగింది. సైటులు, ఇంకుడు గుంటలు ఒకటి, ప్లాస్టిక్ రహిత తెనాలిగా ఉండాలని అవన్నీ రాసి పంపించాము. దాంతో అధికారులు స్పందించి ఈ వార్డుకి వచ్చారు. తెనాలంతా తిరుగుతున్నారు 2 రోజుల నుంచి. ఈరోజు మా వార్డుకి వచ్చారు. ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని సమస్యలు చెప్పడానికి రారు, విమర్శిస్తారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నాడు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేపట్టి ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెల్లడి. వైసీపీ ప్రభుత్వం పేదల కోసం చేసేది గోరంతా, చెప్పుకునేది కొండంతా. టీడీపీ పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ ఖుద్దూస్ ఆరోపణ. ఆడపిల్లను రక్షించుకోవటం, చదివించటం తల్లిదండ్రుల ప్రథమ బాధ్యత. సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ వెల్లడి. పట్టణంలోని ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు తొలగించి మెరకలు వేయించుకోకపోతే పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిమానా విధిస్తాం. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.